అందరికీ నమస్కారం అండి. బుధవారం రోజు 29/7/2026 పంచాంగము, తిథి, నక్షత్రము, శుభ అశుభ సమయాలు, ఈరోజు అసలు మంచిదేనా కాదా పూర్తి సమాచారాన్ని మీకు ఈ వీడియోలో అందించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం ఆషాఢమాసము దక్షిణాయనం వర్ష ఋతువు శుక్లపక్షము రాత్రి 8:05 తర్వాత కృష్ణపక్షం అనేది ప్రారంభమవుతుంది. ఇందువాసరం సూర్యోదయము ఉదయం 5:58 సూర్యాస్తమయము సాయంత్రం 6:46 ప్రారంభమవుతుంది. చంద్రోదయం సాయంత్రం 6:39 ప్రారంభమవుతుంది. ప్రాంతాన్ని బట్టి స్వల్ప తేడా ఉండవచ్చు. తిథి పౌర్ణమి తిథి రాత్రి 8:05 వరకు ఉంటుంది. అనంతరం కృష్ణపాడ్యమి. నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము మధ్యాహ్నం 3:37 వరకు ఉంటుంది. తర్వాత శ్రవణము. యోగము ప్రీతి రాత్రి 11:57 వరకు, ఆ తర్వాత ఆయుష్మాన్. కరణాలు విష్టి ఉదయం 7:15 వరకు, తర్వాత భవ ఉదయం 7:15 నుంచి రాత్రి 8:05 వరకు, తర్వాత బాలవ రాత్రి 8:05 నుండి. ఇప్పుడు శుభ అశుభ సమయాల గురించి తెలుసుకుందాం. ముందుగా అశుభ సమయాలు ఏంటో తెలుసుకుందాం. రాహుకాలం మధ్యాహ్నం 12:22 నుంచి 1:58 వరకు ఉందండి. యమగండము ఉదయం 7:34 నుంచి 9:10 వరకు అయితే ఉంది. గుళిక కాలం ఉదయం 10:46 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు అయితే ఉందండి. దుర్ముహూర్తం ఉదయం 11:57 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు ఉంది. వర్జము సాయంత్రం 7:58 నుంచి రాత్రి 9:42 వరకు అయితే ఉందండి. ఇప్పుడు శుభ సమయాలు ఏమిటో తెలుసుకుందాం. అమృతకాలము ఉదయము 8:34 నుంచి 10:19 వరకు అయితే ఉందండి. అభిజిత్ ముహూర్తం అయితే ఈరోజు లేదు. ఈరోజు విశేషాలు: గురు పౌర్ణిమ, వ్యాస పూజ, పౌర్ణమి వ్రతం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి ఈరోజు చాలా శుభదినం అండి. ఈరోజు గురువులను పూజించడం, దానం చేయటం, జపము, పారాయణం చేయడం అత్యంత శుభప్రదం అండి. చంద్రరాశి మధ్యాహ్నం 3:37 వరకు మకర రాశిలోనే ఉంటుంది. ఆ తర్వాత మకర రాశిలోనే శ్రవణ నక్షత్రం అనేది కొనసాగుతుంది. ఇది బుధవారము 29వ తారీఖు 7వ నెల 2026 పంచాంగము. ఈ వీడియోలో జూలై 29కి సంబంధించిన పూర్తి పంచాంగాన్ని అయితే మీకు తెలియజేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.